తెలంగాణలో రీఎంట్రీకి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్వ వైభవం తీసుకొస్తాము అంటూ ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచే పోటీలో ఉండాలి, ప్రభావం చూపించాలనే ప్లాన్లో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు సమాచారం సార్. ఈ ఎఫెక్ట్ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రీఎంట్రీ ఇస్తే, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి రెడీ అయితే ఆ ఎఫెక్ట్ ఏ పార్టీ మీద ఉండవచ్చు? బీఆర్ఎస్ మీద ఉంటుందా, కాంగ్రెస్ మీద ఉంటుందా, బీజేపీ మీద ఉంటుందా? అండ్ ఇక్కడ కేటీఆర్ నేను ఒక మాట మాట్లాడారు సార్, తెలంగాణలో టీడీపీ బలపడితే మాకే లబ్ధి అని చెప్పి. అంటే బీజేపీ పైన ఉండడానికి ఉంది. బీజేపీ శత్రువు కాదు కదా టీడీపీకి. బీజేపీ టీడీపీలు కలిసే పోటీ చేస్తే లేదా విడిగా పోటీ చేసిన శత్రువులు కాదు. సో బీజేపీ పైన ప్రభావానికి స్కోపే లేదు. బీజేపీకి నష్టమయ్యేలా టీడీపీ తెలంగాణలో రాజకీయం ఎందుకు చేస్తుంది? ఆంధ్రప్రదేశ్లోనూ కేంద్రంలోనూ కలిసిన్న పార్టీలు పోటీ చేస్తే విడిగా పోటీ చేయవచ్చు, ఎందుకంటే బీజేపీ కనుక టీడీపీతో కలవటానికి సిద్ధపడకపోతే. కానీ బీజేపీని దెబ్బతీసే రీతిలో, బీజేపీని నష్టపరిచే రీతిలో టీడీపీ ఎందుకు పోటీ చేస్తుంది? వాళ్ళు ఆ పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో సంబంధాలు ఉండవు కదా. అందువల్ల ప్రభావం అనేది చర్చ కాంగ్రెస్ బీఆర్ఎస్ల పైన, బీజేపీ పైన ప్రభావానికి చర్చే లేదు. సో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ల పైన ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టు కేటీఆర్ మాకే లబ్ధి అని, అది ఇప్పుడు ప్రతి పార్టీ పైకి ఇది చెప్పినా అంతర్గతంగా ఆ ఆందోళన అనేది రెండు బీఆర్ఎస్లో ఉంది, కాంగ్రెస్లో ఉంది. బీఆర్ఎస్లో మాకే లబ్ధి అని కేటీఆర్ అంచనా బేస్ ఏంటి? తెలుగుదేశం పార్టీ అనుకూల ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో, అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేశారు, అది కదా ప్రాతిపదిక. ఇప్పుడు టీడీపీ పోటీ చేస్తే ఆ ఓటర్లు టీడీపీకి వేస్తారు. టీడీపీ పోటీ చేయనప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో, అలాగే మీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారో ఆ పార్టీ దెబ్బతింటుంది. కామన్ సెన్స్ కదా. ఎందుకంటే ఒక దగ్గర యాడ్ కావాలంటే ఒక దగ్గర సబ్ట్రాక్ట్ కావాలి. అంతకుముందు టీడీపీ ఓటర్లు ఎట్టే ఓటేశారు, సో టీడీపీ ఓటర్లు ఎట్టేశారో మనకెట్లా తెలుస్తుంది సార్ అని ఎవరైనా అనొచ్చు. నేను ఒప్పుకుంటాను. అప్పుడు ఒక మార్గం ఏంటంటే, టీడీపీకి బలమున్న ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచారు, స్థానిక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు గెలిచారో చూస్తే తెలుగుదేశం ఓటర్లు బహుశా అటు వేసి ఉంటారు అనేది ఒక అంచనా కదా. ఇప్పుడు తెలుగుదేశం ఓటర్లు ఖమ్మం జిల్లాలో ఎవరికి ఓటేశారు అనుకుంటే, తెలుగుదేశం ఓటర్లు ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు ప్రభావం వలన కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ అంత విజయం సాధించింది కనుక. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి యాడ్ అయి ఉంటుంది తప్ప సబ్ట్రాక్ట్ అయిన స్కోప్ లేదు. కానీ జిహెచ్ఎంసీలో అలా కాదు కదా. మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, హైదరాబాద్లో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ బాగా ప్రభావం చూపింది బీఆర్ఎస్, కాంగ్రెస్ కాదు. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో ఏం ప్రభావం చూపలేదు. అందువల్ల ఈ ఓటు మరి తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో, తెలుగుదేశం పార్టీ పోటీలో లేని పరిస్థితుల్లో లాభపడింది బీఆర్ఎస్ కదా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో. అలాంటప్పుడు ఇప్పుడు తెలుగుదేశం విడిగా పోటీ చేస్తే అది ఎవరి నుంచే సబ్ట్రాక్ట్ అవుతుంది? కాంగ్రెస్ నుంచి సబ్ట్రాక్ట్ అయ్యడానికి అవకాశం లేదడా, బీఆర్ఎస్ నుంచే సబ్ట్రాక్ట్ కావాలి. అందువల్ల బీఆర్ఎస్కే నష్టము అవుతుంది అనడానికి ఇది ఒక ప్రాతిపదిక. కేటీఆర్ మాకే లబ్ధి అంటే ఎట్లా లబ్ధో మరి చెప్పాలి. అయితే కాంగ్రెస్ పార్టీకి ఆందోళన ఏంటంటే, ఇది అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల లెక్క, కానీ మారిపోయింది లెక్క. ఇప్పుడు ఏంటంటే పార్టీ ఫిరాయింపులు అవుతున్నాయి. చాలామంది హైదరాబాద్కు చెందినటువంటి ఎమ్మెల్యేలు పార్టీల ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. అది క్లియర్గా మనకు కనబడుతోంది. సో అందువల్ల కాంగ్రెస్లో బీఆర్ఎస్ వాళ్ళు చేరుతున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ విడిగా పోటీ చేస్తే రెండు పరిణామాలు రావచ్చు. ఒకటి, ఆ బీఆర్ఎస్కు నుంచి కాంగ్రెస్కు రావాల్సిన నేతలు కాంగ్రెస్కు రాకుండా టీడీపీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ కాంటెక్స్ట్లోనే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్యే, సిటీకి చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు కలిశారు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు కలవడం బట్టి ఏమవుతుంది, రేపు టీడీపీ కనుక బలంగా ఇక్కడ పోటీ చేయాలనుకుంటే వీళ్ళు ఏమైనా టీడీపీ వైపు వెళ్తారా? ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్లో ఉన్న సిటీ ఎమ్మెల్యేలో అధిక భాగం టీడీపీ తరఫున గెలిచిన వాళ్ళే. మీరు కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్, మీరు షేర్లింగంపల్లి, వీళ్ళంతా టీడీపీలో గెలిచిన వాళ్ళు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేలంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో కూకట్పల్లి, ఇవంతా టీడీపీ బెల్ట్ ఇది. సో అందువల్ల టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కు వస్తారు, ఆ రకంగా నగరంలో బలపడతాం అని కాంగ్రెస్ ఆశిస్తుంది. ఎందుకంటే ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా సిటీ సీట్లన్నీ కూడా బీజేపీకి వెళ్ళాయి.
మల్కాజ్గిరి, సికింద్రాబాద్, మీకు చేవెళ్ళ, ఈ 3 సీట్లు కూడా బీజేపీకి వెళ్ళాయి. అందువల్ల ఇక్కడ తాము బలపడటానికి కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడల్లా బీఆర్ఎస్ను వీక్ అవుతోంది కనుక బీఆర్ఎస్ వాళ్ళని లాక్కొని ఇక్కడ బలం పడాలి అని. సో ఈ ప్రాసెస్ కాంగ్రెస్ మొదలు పెడుతున్న సమయంలో టీడీపీ ఎంటర్ అయితే బీఆర్ఎస్ నుంచి బయటికి కాంగ్రెస్లోకి వస్తున్న నేతలు కొంతమంది స్ప్లిట్ అయి బీజేపీ టీడీపీ వైపు వెళ్ళచ్చు. ఓటర్లు ఒకవేళ నాయకులు కాంగ్రెస్లో చేరిన ఓటరు ఆ బీఆర్ఎస్లో ఉన్న ఆ ఓటింగ్ కాంగ్రెస్కి షిఫ్ట్ కాకుండా తెలుగుదేశం నేపథ్యం ఉన్న ఓటర్లు అటువైపు టీడీపీకి ఏమైనా ఓటు వేస్తే తమకు నష్టం కావచ్చని కాంగ్రెస్ భయపడుతోంది. అందువల్ల గత లెక్కల బట్టి చూస్తే బీఆర్ఎస్కే నష్టం లేదు, కాంగ్రెస్ కొత్తగా చేస్తున్న ప్రయత్నాలకు ఏమైనా దెబ్బ తగులుతుందా అనేది కాంగ్రెస్లో ఆందోళన ఉంది. అసలు టీడీపీ ప్రభావం ఎంత చూపుతుంది, బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా, వేడిగా పోటీ చేస్తుంది, ఇవన్నీ ఇప్పటికి క్వశ్చన్లే. ఒక చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా స్వాగతం పలకడం, సన్మానం చేయడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు అఫీషియల్గా టీడీపీ అయితే ఏం చెప్పలేము, ఏం జిహెచ్ఎంసీలో పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తామని. టీడీపీకి బలం లేదని కాదు, బలం ఉన్న కాంటెక్స్ట్ మారితే ఏమవుతుంది దానికి 2021 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదాహరణ. నేను 2007లో ఫస్ట్ టైం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు అన్ని పార్టీలు ఓడించాను. అప్పుడు సెకండ్ పొజిషన్లో టీడీపీ ఉండే, థర్డ్ పొజిషన్లో బీజేపీ ఉండే, ఫోర్త్ పొజిషన్లో టీఆర్ఎస్ ఉండే. సో అలాంటిది మీకు 2021లో ఫస్ట్ పొజిషన్లో బీఆర్ఎస్ గెలిచింది, సెకండ్ పొజిషన్లో బీజేపీ ఉంది, థర్డ్ పొజిషన్లో నేనున్నాను. ఇండిపెండెంట్గా 58,000 ఓట్లు వచ్చాయి. నాకు 58,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి మాజీ మంత్రికి 33,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్రమణకు 5,000 ఓట్లు వచ్చాయి. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి పెద్ద నాయకుడు ఎల్రమణ కేవలం 5,000 ఓట్లు వచ్చాయి. సో అంటే 2007కు 2021 14 ఏళ్ల కాలంలో రాజకీయం ఎంత మారిందనడానికి నా అనుభవం చెప్పాను. అంటే అంత బలమైన ఫోర్స్గా ఉన్న టీడీపీ కాస్త 2007లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయం. అఫ్కోర్స్ కాంగ్రెస్ అఫీషియల్గా పోటీ చేయలేదు, ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కాంగ్రెస్ నాయకుల మద్దతు ఉన్నారు, కానీ కాంగ్రెస్ అధికారికంగా అప్పుడు పోటీ చేయలేదు. సో అందువల్ల 2021కి వచ్చే వరకు ఏ పరిస్థితికి ఎందుకు నెట్టివేయబడ్డారంటే మారింది కాంటెక్స్టే, పాలిటిక్స్. టీడీపీకి ఓట్లు లేక కాదు, అభిమానులు లేక కాదు, కానీ రాజకీయ కాంటెక్స్ట్ మరి. అందువల్ల మారిన కాంటెక్స్ట్లో టీడీపీ ఎంత ప్రభావం చూపుతుందనేది ఇట్స్ స్టిల్ ఏ బిగ్ క్వశ్చన్. కానీ అది మాపై ప్రభావం పడదు అని అనడం ద్వారా రాజకీయ పార్టీలు తమలో ఉన్న ఆందోళనను బయటికి వ్యక్తం చేస్తున్నారు.